కేంద్ర ప్రభుత్వం ఈ కగార్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూ మావోయిస్ట్ అగ్రనేతలందరినీ మట్టుపెట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఇది రాజ్య హింసకు పరాకాష్ట. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొన్ని రోజులుగా కగార్ పేరిట జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త ఖండంతో ఖండించాలి. తప్పకుండా ఇవాళ ఈ జరిగినటువంటి ఈ మారణకాండ మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జస్టిస్ చేత న్యాయ విచారణ జరిపించాలి. ప్రజాస్వామ్యంలో దేశం, రాజ్యం, దేశంలో ఉండేటువంటి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రధాన బాధ్యతను విస్మరించి సమస్యలు ఎలుగెత్తి చాటే వాళ్ళను భౌతికంగా లేకుండా చేయడం ద్వారా రాజ్యాన్ని నడపడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. సమస్యల మూలాలు వెతికి పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా కగారు పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తూ ఉన్నారు. మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు మొదటి రోజు ఎలకతుర్తిలో జరిగినటువంటి సభ సందర్భంగా చాలా ఎలుగెత్తి ప్రశ్నించడం జరిగింది. కగారు పేరిట జరుగుతున్నటువంటి అమానుషాన్ని ఆపండి, చర్చలకు పిలవండి, వారు చెప్తున్నటువంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల మనసులను చూరగొనండి తప్ప భౌతికంగా లేకుండా చేసి ఎవరి ప్రయోజనాల కోసమో ఈ దేశంలో ఉండేటువంటి వనరులను ఎవరికో దోచిపెట్టడం కోసం హక్కుదారులైనటువంటి భూమి పుత్రుల్ని భూమి మీద లేకుండా చేయడం అనేది అరాచకానికి నిదర్శనం. ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు కేంద్రం చేస్తున్న ఈ కగార్ అనే దాన్ని మావోయిస్టులను అడ్డుగా చూపి చంపేదాన్ని ఎట్లా చెప్తారు? భూమిపుత్రులైనటువంటి ఆ బిడ్డలు హక్కుదారులు. దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యమే, కానీ దేశ ప్రయోజనాల పేరిట ఎవరైతే హక్కుదారులు ఉన్నారో తరతరాలుగా ఆ భూమిని, ఆ నేలను నమ్ముకొని జీవితాలను గడుపుతున్నారో వాళ్ళని లేకుండా చేయడం అనేది అమానుష చర్య. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.